హాయ్ ఫ్రెండ్స్, క్యాటరింగ్ వాళ్ళు భోజనాల్లో వడ్డించే విధంగా కాజు ములక్కాయ కర్రీ టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 2 గుప్పిళ్ళ జీడిపప్పుని ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్లు పోసుకొని నానబెట్టేసుకోవాలి. అలాగే ఒక 5 టమాటాలని కడిగి తీసుకొచ్చి దానిలో కూడా వేడి నీళ్లు పోసేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట తర్వాత జీడిపప్పులు నానిపోయినాయండి. అలాగే ఈ నీళ్లు కూడా ఆరిపోయినాయి, టమాటాలు పోసుకున్న నీళ్లు కూడా. ఇప్పుడు టమాటాల మీద ఉన్న పొట్టుని ఈ విధంగా ఒలిచేసుకోవాలి. వేడి నీళ్లు పోసుకోవటం వల్ల మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తండి. ఈ విధంగా టమాటాల మీద పొట్టు హెల్త్ కి అంత మంచిది కాదు. అందుకే నేను అన్ని ఒలిచేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. అన్ని టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ లో వేసేసుకొని ఇప్పుడు దీనిలో ఇందాక నానబెట్టుకున్న జీడిపప్పును కూడా ఒక 10 జీడిపప్పులు వేసేసుకోవాలి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా ములక్కాయ ముక్కల్ని ఒక మూకిట్లో వేసుకున్నాను. ఒక 4 ములక్కాయలు తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట, మీడియం సైజ్ గా. ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకొని లో టు మీడియం లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ లోపల టమాటా ప్యూరీ చేసి తీసుకొచ్చేసానండి. ములక్కాయ ముక్కలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసేసుకున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక పెద్ద ఆనియన్స్ 2 ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. అలాగే 2 చిల్లీస్ కూడా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులో ఈ టమాటా ప్యూరీ అంతా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికాక ఇప్పుడు ఇందులో ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ జీరా పొడి, ఒక స్పూన్ ధనియా పొడి వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇందాక నానబెట్టుకున్న జీడిపప్పుని అలాగే ఉడికించుకున్న ములక్కాయ ముక్కల్ని కూడా వేసేసుకొని వాళ్ళంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నేను కొంచెం మిక్సర్ జార్లో కూడా వేసుకున్నాను అనమాట. ఈ విధంగా అంతా బాగా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి లో టు మీడియంలో. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కసూరి మేతి కూడా ఈ విధంగా నలుచుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూను గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి.